విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం రేష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత మహాయజ్ఞం చేస్తున్నాం కదా, అందులో భాగంగా అద్భుతమైన నామాలు వివరించారండి. అసలు అమ్మవారు మాతృస్వరూపాన్ని, మనలో ఉన్న మాతృస్వరూపాన్ని చాలా వివరంగా, చాలా చక్కగా, అద్భుతంగా వివరించారు. ఇప్పుడు 85వ నామంలో ఏం విశేషం అంటే, అమ్మవారు తన మాతృత్వాన్ని రాక్షసుల పట్ల కూడా చూపించిందండి. ఆవిడ రాక్షసుల పట్ల కూడా ఆవిడకి మాతృభావమే. ఎంతటి కరుణామయ్య అంటే శ్రీమాత బండ దైత్య మహాసత్వ నాశనాయే నమో నమః. బండ దైత్య మహాసత్వ నాశనాయే నమో నమః. అంటే బండు అనేవాడు ఒక దైత్యుడు, అంటే రాక్షసుడు. ఆ బండు అనే రాక్షసుడు యొక్క సత్వము అంటే ఇక్కడ బలం, మహాసత్వం, చాలా మహాబలవంతులు. రాక్షసులందరూ మహాబలవంతులు కదండి. బండ దైత్య మహాసత్వ నాశనాయే నమో నమః. ఆ ఎంతటి బలవంతుడైనా అమ్మవారి ముందర ఆగడు కదండి. ఎలా ఆగుతాడు? అమ్మవారు విశ్వశక్తి అమ్మవారు. ఆ విశ్వశక్తి ముందర ఈ బండు యొక్క శక్తి ఎంత? ఏ మూలకి. అందుకని ఆ బండు అనే దైత్యుడి యొక్క మహాబలాన్నంతా కూడా అమ్మవారు నాశనం చేసింది. అంటే దీంట్లో ఏముంది మాతృత్వం అని మనం అనుకుంటాం, కానీ అంతరార్థం ఎలా ఉంటుందంటే, ఈ బండు ఏం చేశాడంటే మాతృత్వ నిర్మూలనకి వాడు ప్రయత్నించాడు. అంత దుర్మార్గుడు వాడు. అమ్మ బాబోయ్. అంటే బండు యొక్క ఉద్దేశం ఏమిటంటే మొత్తము సృష్టిని నాశనం చేయాలి. ఆ సృష్టిలో వీర్యవంతమైన పదార్థం ఒకటి ఉంటుంది కదా, అంటే రసవంతమైన పదార్థము. ఆ రసహీనం చేసేయాలి అందరినీ కూడా. రసహీనులు అంటే ఇప్పుడు మనకి ఈ దేవి భాగవతంలో వస్తుందండి ఈ కథ. ఈ బండు దేవతల లోకానికి వెళ్ళి అక్కడ దేవతలందరిలో కూడా ఆ రసం ఉంటుంది కదా, ఒక రసం, ఒక ఉత్సాహం అనేది ఒక రసం. ఆ రసం పోతే మనం నీరసంగా ఉందంటాం. నీరసం అంటే ఏమిటి? నీరసం, నవరసం కాదు, ఇక్కడ నీరసం. అదే నవరసాల్లో ఒక రసం. అంటే ఆ నీరసం అనేది మనకి ఎందుకు వస్తుందంటే, మనలో ఏ రసము లేకపోతే అది నీరసం. ఒక్కసారి చూడండి, జనరల్గా మనం ఏంటో ఈరోజు చాలా నీరసంగా ఉంది అనుకుంటాం. అలా నీరసంగా ఉండటం అంటే మనలో రసహీనత ఏర్పడిందని అర్థం. అటువంటి రసహీనత ఉన్నప్పుడు ఇక సంసారాలు ఉండవు, జననాలు ఉండవు. సృష్టి ఆగిపోయేలా చెయ్యాలని ఒక వీర్య నాశనానికి, జనన స్తంభనానికి ఈ బండు అనేవాడు ప్రయత్నించాడు. మొత్తము దేవతలందరినీ నిర్వీర్యం చేసేసి, జననాలన్నీ ఆపేసి, మొత్తము దేవతలందరినీ కూడా నాశనం చేస్తే కేవలం రాక్షసులు ఉంటారు. అప్పుడు రాక్షస లోకాన్ని నిర్మించాలని బండు అనుకున్నాడు, రాజకీయాల్లాగానే. అలా అనుకుని ఏం చేశాడు, దేవతలందరినీ నీరసం చేసేసాడు. ఇంద్రాది దిక్పాలకుల దగ్గర నుంచి చిన్న చిన్న దేవతల వరకు అందరూ కూడా నీరసులైపోయి ఉన్నారు. రసహీనత దేవతాలోకంలో అంతా ఆవరించి ఉంది. అటువంటి బండుణ్ణి ఎంతగా అమ్మవారు రక్షించిందంటే చూడండి, దానికి దేవలోకాన్నంతా నాశనం చేయాలనుకునే వాడిని కూడా మోక్షం ఇచ్చింది. ఎలా అంటే, బండు అంటే మానాభిమానాలు లేనివాడని అర్థం. బండు వీడు ఒక బండోడు అంట. బండోడు. అలా ఈ బండు మానాభిమానాలు, సిగ్గు లజ్జ లేనివాడని అర్థం బండు అంటేనే. వాడితో ఆవిడ యుద్ధం చేసింది. బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత ఉంది కదా మనకి. బండపుత్ర వధోద్యుక్త శక్తి సేన సమన్విత, వాడి పుత్రులను కూడా సంహరించింది. అందుకని ఇలా రకరకాలుగా అమ్మవారు ఆ ఒక బాలని కూడా, బాలా విక్రమనందిత, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని కూడా వస్తుంది. అమ్మవారు ఒక బాలని సృష్టించి ఆవిడ మానసపుత్రికగా బండుని కూడా సంహరించడానికి పంపించింది. ఇన్ని రకాలుగా బండుని సంహరిస్తూ ఆ బండులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా నాశనం చేసి వాడికి మోక్షం ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఎటువంటి దుర్మార్గులైనా అమ్మవారి చేతిలో మరణిస్తే వాళ్ళకి మోక్షమే. చూడండి, అంతే కదండి, ఎంత అదృష్టమో చూడండి. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు హిరణ్యకశపుడి దగ్గర నుంచి ఈ రక్తబీజుడు, బండాసురుడు, శుంభులు, వీళ్ళందరూ కూడా దేవతల చేతుల్లో మరణించాలని చెప్పేసి మోక్షం అలా పొందాలి. మామూలుగా మోక్షం అంటే చాలా కష్టం. దేవతలతో యుద్ధం చేసి మరణిస్తే
మోక్షం పొందుతారని చెప్పేసి వాళ్ళు దేవతలతో యుద్ధం చేయటానికే నిశ్చయించుకున్నారు. అలాంటి కోవకు చెందినవాడే బండు. ఆ బండుని కూడా అమ్మవారు అంత మహాసత్తుడు మహాబలవంతుడైనప్పటికీ వాడిని నాశనం చేసి చివరికి వాడికి అజ్ఞానాన్ని తొలగించి వాడికి కూడా మోక్షాన్ని ఇచ్చింది. ఎంతసేపు హిరణ్యకశిపుడు కూడా అంతే కదండి, హరి 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 భక్తుడి కన్నా ఎక్కువగా కూడా భగవంతుడిని ఎప్పుడు ఆ విష్ణునామం వింటే చెవులు మూసుకుంటే విష్ణువు నామం అనకు అని చెప్పేసి ఎప్పుడు విష్ణువు గురించి అనేవాడు ఆయన. విజయశ్రీ గారు, మీరు ఆ కాలంలో అలా జరిగింది అంటున్నారు. ఒక లెక్కలో బండాసురుడు ఇప్పుడు కూడా వచ్చాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి చాలామంది పెళ్ళికి విముఖత చూపిస్తున్నారు, బిడ్డల్ని కంటానికి కూడా విముఖత చూపిస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే బిడ్డల్ని కంటం కూడా మానేశారని విన్నాము. ఇంకా మన భారతదేశంలో సిగ్గుచేటుగా భారతీయులందరూ తల వంచుకునేలా ఏంటంటే ఎవరి సంతానాన్ని వాళ్ళకి ఇవ్వకుండా ఇతరుల యొక్క వీర్యంతో వీళ్ళకి సంతానాన్ని ఇచ్చి మన సంతాన సాఫల్య కేంద్రాలు నడిపించారు. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అమ్మవారు ఇలా ఏంటంటే ఒక రసహీనమైనటువంటి ప్రపంచం ఉంటే బండు లాంటి రాక్షసులను సంహరించి రసవంతమైన ప్రపంచం మనకి ఇచ్చినప్పుడు ఆ రసఫలాన్ని మనం ఆస్వాదించాలి. కానీ ఇలా వేలం వెర్రి పోకడలకు పోయి సంతానాన్ని నిరోధించడము, సంతానాన్ని వద్దనుకోవటము, ఇదంతా సృష్టికి విరుద్ధమైనటువంటి విషయాలు. చాలా తప్పు తప్పు చాలా తప్పు చాలా తప్పు. ఈ నామాన్ని అండి బాగా ఇప్పుడు బండ దైత్య మహాసత్వ నాశనాయే నమో నమః అన్న నామాన్ని బాగా నామపారాయణ చేయాలి. నామపారాయణ ప్రీత కదా అమ్మవారు. ఈ నామాన్ని కనీసం 108 సార్లు చదువుకున్న వాళ్ళకి ఈ సమాజానికి దుష్టత్వం ఏదో అంటే సమాజానికి చెడు చేయాలనే దుష్టభావాలు పోతాయి ముందు. ఎందుకంటే బండు అలా చేశాడు కదా, వీళ్ళల్లో అటువంటి భావాలు ఉంటాయి. మీరు అన్నట్టు ఇప్పుడు అలాంటి భావాలు ఉన్న బండాసురులు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ఆ దుష్టభావం తొలుగుతుంది. ఈ నామాన్ని శ్రద్ధగా పారాయణ చేసిన వాళ్ళకి సత్సంతానం కూడా కలుగుతుంది. సత్సంతానం కూడా కలుగుతుంది. ప్రతి నామానికి ఒక ఫలశ్రుతి ఉంటుందండి. ఆ నామ పారాయణ చేయటం వలన అమ్మవారు సంతోషించి ఆ నామానికి ఉన్నటువంటి ఫలం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇస్తుంది. మనం చెట్టు నుంచి ఫలం ఇచ్చినట్టుగా, చెట్టుకు నీళ్లు పోస్తే ఫలం ఇచ్చినట్టు అమ్మవారికి భక్తితో ఒక్కసారి నమస్కరిస్తే చాలు మనం కోరిన ఫలాలన్నీ ఆవిడ ఇస్తుంది. ఏ వరం కోరుకున్నా ఇస్తుంది ఆవిడ. మనం భక్తి శ్రద్ధలతో స్తోత్రప్రియ స్తుతిమతి, అవునండి, అదొక నామం ఉంది. నామపారాయణ విద్య నంది విద్య నటేశ్వరి, నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. ఈ 2 నామాలు అర్థం చేసుకున్న వాళ్ళకి అమ్మవారిని భక్తితో కొలవాలే కానీ మనకి లభించని వస్తువే ఉండదు, ఫలం ఉండదు. అష్టైశ్వర్యాల దగ్గర నుంచి అగ్రరాజ్యాల వరకు అన్నీ మనకు లక్కుతాయి. నిజమే కదండి. ఒక చెట్టుకు నీళ్లు పోస్తేనే పుష్పాలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. అమ్మవారిని వేడుకుంటే భక్తి శ్రద్ధలతో ఇవ్వందంటే ఏముంటుందండి, అన్నీ ఇస్తుంది, సమస్తం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. మన భక్తి నమ్మకము ముఖ్యం. అంతే. చాలా మంచి వివరణ చెప్పారండి, చాలా సంతోషం. నమస్కారం అండి.